ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక అని. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అగునుగాక అంటున్నాడు. కానాను స్త్రీ వచ్చి ప్రభు కొరకు దగ్గర ఆమె కుమార్తె స్వస్థపడాలని ఏడుకుంది. కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు. పాదాలు పట్టుకుని బతిమాలుతుంది, గోజారుతుంది, అయినా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు, నువ్వు లేచి వెళ్ళిపో అన్నాడు. లేదు ప్రభువా, కుక్క పిల్లలు కూడా పిల్లలు తినే రొట్టె ముక్కలు కింద పడినప్పుడు తింటాయి. నన్ను అలా అయినా భావించుకొని, నన్ను అలా అయినా సరే నువ్వు గుర్తించి నాకు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయాల్సిందే అని చెప్పి బతిలాడింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగుతుందని చెప్పాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు కూడా కొన్ని విషయాల్లో దేవుడిని అడుగుతున్నావు, ప్రార్థిస్తున్నావు, అయినా దేవుడు మౌనంగా ఉన్నాడు, సమాధానం ఇట్లేదు. అయితే నువ్వు నిరుత్సాహపడి ఉన్నావా, పొంగిపోయినావా, నాకు దేవుడు సహాయం చేయాలని అవిశ్వాసానికి గురి ఉన్నావా? అలా కాకుండా నువ్వు గట్టి విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో, మొండిగా, పట్టుదలగా నువ్వు దేవుని పాదాలు వదలకుండా బతిమలాడుతూ కన్నీటితో దేవుడిని ఏడుకున్నట్లయితే నీ గొప్ప విశ్వాసాన్ని చూసి ప్రభువు నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏటిని కోరుకుంటున్నావు, ఏ విషయాల్లో నీకు సహాయం కావాలని అడుగుతున్నావు, అవన్నింటిలో ప్రభు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. అనగా నీ బిడ్డల విషయం కానీ, నీ కుటుంబ విషయం కానీ, నీకు ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, నీకున్న అప్పులు తీరే విషయంలో కానీ, నీకున్న సమస్యలు తీరే విషయంలో కానీ, నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందులు తొలగిపోయే విషయం కానీ, నీకున్న శత్రు పోరాటాలు అన్ని తొలగిపోయి జయమొచ్చే విషయంలో కానీ, నువ్వు ఏ కార్యం నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావు, ఆ కార్యాలు జరిగే విషయంలో కానీ, ఎలాంటి మేలు ఎదురు చూస్తున్నావు, ఆ మేలు పొందే విషయంలో కానీ, ఎలాంటి విషయాల కొరకు నువ్వు నిరీక్షించగలిగి ఉన్నావు, ఆ విషయాలను నువ్వు చూసేదాని కోసం కానీ నువ్వు ప్రభు సన్నిధిలో గొప్ప విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు నీ జీవితంలో అట్టి విషయాలన్నింటిలో కూడా, అనగా నీ యొక్క కోరిక ప్రకారం, నువ్వు ఆశించిన ప్రకారం, నువ్వు నిరీక్షించిన ప్రకారం, ఎదురు చూస్తున్న ప్రకారం, ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, ప్రతి విషయంలో, ప్రతి యొక్క దగ్గర, ప్రతి చోట నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి, గొప్పగా నిన్ను దీవించి, నీకున్న సమస్యలని సాల్వ్ చేసి నిన్ను గొప్పగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. కానాను స్త్రీకి దేవుడు చేసినట్టుగా దేవుడు నీకు కూడా చేయబోతున్నాడు. కానాను స్త్రీ కోరిక నా గడియలోనే తీర్చినట్లు ప్రభు ఈ గడియలోనే నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ సమయం అందే దేవుడు నిన్ను ఆదుకొని, నువ్వు ఆశించిన దాన్ని, కోరిన దాన్ని వెంటనే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని కృపతో, దేవుని సహాయంతో, దేవుని ఆశీర్వాదంతో నీవు, నీ కుటుంబం, నీ కలిగిన సమస్తము నింపబడి నువ్వు ఆశించినవన్నీ ప్రభువులో నెరవేరి ప్రభువును స్తుతించే దినం ఇప్పుడే ఆసన్నమైంది. దేవుడి కృపతో నేను నింపుతూ వద్దలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రతి బిడ్డని కృపారోగ్యాలతో నింపి బలపరిచి వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాను. నాయన, ఏదైనా ఈ వాటలు ఉంటున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నీ కృపాక్షేమాలు, ఆశీర్వాదాలు, మేలు, దీవెనలు ఇచ్చి నీ సన్నిధిలో సంతోషంలో, సమాధానంలో బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, నీ కార్యాలు సమృద్ధిగా బిడ్డకు అనుగ్రహించమని అనుకున్నాను తండ్రి. నన్ను బిడ్డలు కోరినట్టుగా, ఆశించినట్టుగా ప్రతి కార్యం, ప్రతి పని, ప్రతి విషయంలో గొప్ప మేలు, గొప్ప సహాయం దయచేసి వద్దలు చేసి మయం పొందమని, నీ దేవులతో నింపి కాపాడు ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు నివాదన జరుపుకునే తొలిబిడ్డల కుటుంబాలు పరిపూర్ణమైన కృపాక్షేమాలు, ఆశీర్వాదాలతో, దీవులతో నింపి కాపాడు ఆశీర్వదించి మహిమ పొందమని, వరదల చేయమని, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డని నీ చేతుల్లో పెడుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.